ఫ్రెండ్స్ 2025లో మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా మొబైల్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వైట్ స్టూడియో యాప్ ఉంటుందో అక్కడ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు కింద అన్లాక్డ్ అని వచ్చేసి స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని రావడం జరుగుతుంది. దాని కింద మెంబర్షిప్స్ అదే విధంగా సూపర్స్ అని అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు అప్లై నౌ ఆప్షన్ అయితే ఇక్కడ మీకు జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోమని అయితే చూపించడం జరుగుతుంది. ఎవరికైనా సరే 2 స్టెప్ వెరిఫికేషన్ చూపించినట్టయితే దాని మీద క్లిక్ చేసి మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ముందుగా గూగుల్ అకౌంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేయగానే యూట్యూబ్కి సంబంధించి మనకు కొన్ని బేస్ టర్మ్స్ అయితే ఉంటాయి, అంటే రూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని రూల్స్ అనేవి చదువుతామంటే చదవండి. ఆ తర్వాత లాస్ట్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే మనం ఖచ్చితంగా ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ యాడ్సెన్స్ అకౌంట్ నుండే మన బ్యాంక్ అకౌంట్లోకి యూట్యూబ్ నుండి మనీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా లేకపోతే ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ కొత్త వాళ్ళు మాత్రం ఇక్కడ ఏదైతే సెకండ్ ఆప్షన్ నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా గూగుల్ అకౌంట్ అనేది చూస్ చేసుకోమని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఛానల్కి సంబంధించి URL అయితే చూపిస్తుంది. దాని కిందనే మీకు ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే కంట్రీ మీద క్లిక్ చేసి కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు యాడ్సెన్స్కి సంబంధించి కూడా కొన్ని బేస్ టర్మ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత కింద మళ్ళీ ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో దాన్ని టిక్ చేసి సెటప్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించి మీరు కొన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ అయితే చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు ముందుగా అకౌంట్ టైప్ అని ఉంటుంది. అకౌంట్ టైప్లో ఇక్కడ మీకు ఇండివిజువల్ అని ఉంటుంది, అదే విధంగా ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నేమ్ అండ్ అడ్రస్ అని రావడం అయితే జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు నేమ్ అండ్ అడ్రస్ అనేది మీ లీగల్గా ఏదైతే అడ్రస్ ఉంటుందో నేమ్ అయితే ఉంటుందో అదే ఇవ్వాలి. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నేమ్ దగ్గర ఛానల్ నేమ్ అయితే డైరెక్ట్గా మనకు వచ్చేది, కానీ ఇప్పుడు ఆ విధంగా రావడం లేదు. ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అయితే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఏ విధంగా అయితే మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్లో ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అడ్రస్ లైన్ 1లో మీ ఇంటి నంబర్, అదేవిధంగా అడ్రస్ లైన్ నెంబర్ 2లో ఈ విధంగా మీ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత టౌనా సిటీనా మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఏదైతే మీ పిన్ కోడ్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో ఇక్కడ మీకు ఫోన్ నంబర్ ఆప్షనల్ ఉంటుంది, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని రావడం అయితే జరుగుతుంది. అంటే మన యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించి వీళ్ళు రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. దీనికి చూసుకున్నట్టయితే మనకు 1 to 2 డేస్ అయితే టైం అయితే పడుతుంది. ఆ తర్వాత కింద ఇక్కడ మీకు దాని కిందనే రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. నేను చెప్పాను కదా యాడ్సెన్స్ అనేది వాళ్ళు రివ్యూ చేసి మనకు అప్రూవ్ ఇవ్వాలా లేదా అనేది చూడడం అయితే జరుగుతుంది. సో నేను ఈ విధంగా అప్లై చేసినప్పుడు నాకు వచ్చేసి నేను మార్నింగ్ 11 అట్లా అప్లై చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు నాకు ఈవినింగ్ 7 ఇక్కడ మీరు పైన టైం కూడా చూడవచ్చు. ఈవినింగ్ 7 వరకు అయితే నాకు ఇక్కడ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు యూ హ్యావ్ సక్సెస్ఫుల్ లింక్డ్ ఇన్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని ఈ విధంగా రావడం జరిగింది. సెకండ్ స్టెప్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఎలాంటి థర్డ్ స్టెప్ అనేది ఎనేబుల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు గెట్ రివ్యూడ్ అని
వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ అని రావడం అయితే జరిగింది. సో మన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మానిటైజేషన్ అనేది ఇవ్వాలా వద్దా, మనం యూట్యూబ్ కి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవుతున్నామా లేదా, మనం మన వీడియోస్ చేస్తున్నామా లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నామా, ఈ విధంగా అన్ని గమనించిన తర్వాత మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి కింద ఇన్ ప్రోగ్రెస్ అని అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా యూట్యూబ్ కి సంబంధించి రివ్యూ అనేది కంప్లీట్ అయినట్టయితే మానిటైజేషన్ కి సంబంధించి మీ ఛానల్లో మానిటైజేషన్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి టైం చూసుకున్నట్టయితే 2-3 వీక్స్ అయితే పడుతుంది. నార్మల్గా మనకు 1 to 2 days లో మన ఛానల్లో అన్ని క్లియర్ ఉన్నట్టయితే 1 to 2 days లోనే మానిటైజేషన్ అయితే అయిపోతుంది. నాకు వచ్చేసి 2 days లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయింది. డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు నాకు ఈ విధంగా కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కింద లెట్స్ గో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే వైటీ స్టూడియో యాప్లో ఎర్న్ ఆప్షన్ ఉంటుందో ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ మళ్ళీ ఈ విధంగా పైన మనకు యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ నుండి మీరు ఇప్పుడు ప్రతి దానికి సంబంధించి సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా చెప్పాను కదా నేను 500 సబ్స్క్రైబర్స్కి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఆఫ్ మానిటైజేషన్ ఉంటుందో దీన్ని చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఫ్యాన్ ఫండింగ్ అనమాట. అంటే మన వీడియోస్ మీద యాడ్స్ అనేది ప్లే అయ్యి వాటి నుండి మనీ రావడం అయితే జరగదు. మెంబర్షిప్ అదేవిధంగా సూపర్స్ నుండి మాత్రమే ఎవరైనా సరే ఫ్యాన్స్ మనకు ఈ విధంగా అమౌంట్ అనేది ఇచ్చినట్టయితే దాని నుండి మాత్రమే ఎర్న్ అయితే చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఏదైతే యాడ్స్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేయాలి ఫుల్ మానిటైజేషన్కి సంబంధించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. ముందుగా ఇక్కడ మెంబర్షిప్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ మెంబర్షిప్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు 5 స్టెప్స్ అయితే కొన్ని లెవెల్స్ అనేది సెట్ చేసుకొని ఆ 5 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసినట్టయితే మెంబర్షిప్ అనేది ఎనేబుల్ అవుతుంది. దానికి సంబంధించి కూడా కొంత రివ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు చేసుకోండి లెవెల్స్ అనేది అంటే మీ ఆడియన్స్కి మీరు ఏ విధంగా కనెక్ట్ అవుతారంటే కొన్ని చూసుకున్నట్టయితే మెంబర్షిప్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే మీ సబ్స్క్రైబర్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళకు మీరు ఎలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనేది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని వీడియోస్ చూసుకున్నట్టయితే మెంబర్స్ ఓన్లీ అని కొంతమంది పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరైతే మెంబర్షిప్ అనేది తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ వీడియోస్ అనేది కనబడడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీరు మెంబర్షిప్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి. అదేవిధంగా సూపర్స్ అనేది సూపర్స్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా అక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపించడం జరుగుతుంది. వాటిని యాక్సెప్ట్ చేసినట్టయితే సూపర్స్కి మాత్రం ఎలాంటి సెట్టింగ్స్ అయితే ఉండదు. డైరెక్ట్గా సూపర్ థ్యాంక్స్ అదేవిధంగా సూపర్ చాట్ అలాగే సూపర్ స్టిక్కర్స్ అనేది ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఆఫ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఆఫ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ మానిటైజేషన్కి సంబంధించి అంటే మన వీడియో మీద వచ్చే యాడ్స్ నుండి మనం మనీ ఎర్న్ చేయాలంటే ఏదైతే క్రైటీరియా ఉంటుందో 4000 అవర్స్ వాచ్ టైం అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ లేకపోతే షార్ట్ వీడియోస్ నుండి చూసుకున్నట్టయితే 10 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ అయినట్టయితే మనకి ఏదైతే ఎర్న్ ఆప్షన్లో ఈ విధంగా యుఆర్ఏ అన్లాక్ న్యూ వెట్ ఎర్న్ అని ఈ విధంగా మళ్ళీ ఆ క్రైటీరియా పూర్తవగానే మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ మనం ఏవైతే మెంబర్షిప్ అదేవిధంగా సూపర్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి చూపిస్తుంది. దాని కిందనే మీకు ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్ అని అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్ అని చూపిస్తుంది. అలాగే షాపింగ్ అని ఉంటుంది, బ్రాండ్ కనెక్ట్ అని ఉంటుంది. సో ముందుగా ఇక్కడ మీరు వాచ్ పేజ్ యాడ్స్ అనేది లాంగ్ వీడియోస్ మీద మీ యాడ్స్ వచ్చే వాటి నుండి ఎర్న్ చేసుకోవాలంటే దాన్ని వాచ్ పేజ్ యాడ్స్ అని అయితే అనడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు టర్న్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా యూట్యూబ్ ఆటోమేటికల్లీ సెలెక్టెడ్ అని ఈ విధంగా మనకు ఏదైతే యాడ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనం 8 మినిట్స్ కంటే ఎక్కువ వీడియో చేసినట్టయితే మనం దాని మధ్యలో మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని మీరు ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు విచ్ వీడియోస్ డూ యూ వాంట్ టు మానిటైజేషన్ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అదేవిధంగా ఐ విల్ చూస్ అని ఇక్కడ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్కి కూడా ఇప్పటి నుండి మానిటైజేషన్ అనేది ఆన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. లేదు మీరు కొన్ని వీడియోస్కి మాత్రమే మానిటైజేషన్ అనేది ఆన్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అనేది అన్ని వీడియోస్కి నేను మానిటైజేషన్ అనేది ఆన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద నేను మానిటైజ్ ఆల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నా అన్ని వీడియోస్కి కూడా మానిటైజేషన్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దానికి కొంత టైం అయితే పడుతుంది. ఆ తర్వాత నేను షార్ట్ ఫీడ్స్కి సంబంధించి ఏదైతే షార్ట్ వీడియోస్కి సంబంధించి కూడా దాని మీద క్లిక్ చేసి అదేవిధంగా టర్న్ ఆన్ మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించి కూడా మనకు ఏదైతే బేస్ టర్మ్స్ అయితే చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసినట్టయితే ఆ షార్ట్ వీడియోస్కి కూడా మానిటైజేషన్ అనేది
ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మానిటైజేషన్ అనేది అవ్వగానే యాడ్సెన్స్ లో మనకు యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అదే విధంగా ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, ఈ 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా యూట్యూబ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ లో ఐడి వెరిఫికేషన్ అనేది అసలు మనకు ఎప్పుడు చేసుకోవాలంటే మన ఛానల్లో ఎప్పుడైతే $10 అనేది కంప్లీట్ అవుతుందో, $10 అనేది మన యూట్యూబ్లో యాడ్సెన్స్లో కాదు, యూట్యూబ్లో ఎప్పుడైతే మీరు $10 అనేది రీచ్ అవుతారో ఆ రోజే మీకు ఐడి వెరిఫికేషన్ చేసుకోమని ఈ విధంగా యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ చేసినా సరే, ఇక్కడ చూడొచ్చు నేను సిస్టంలో యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ చేసినా సరే దానికి సంబంధించి ఈ విధంగా రెడ్ కలర్లో వెరిఫై అని అయితే రావడం అయితే జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేది వచ్చిన తర్వాత మెయిల్ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు వెరిఫై నవ్ అని అయితే ఉంటుంది. వెరిఫై నవ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఇక్కడ 4 డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడి వెరిఫికేషన్ కి సంబంధించి 4 డాక్యుమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరగదు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ఈ 4 డాక్యుమెంట్స్ లో మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే అప్లోడ్ యువర్ ఐడి అని రావడం జరుగుతుంది. కింద సెలెక్ట్ ఐడి టైప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే పాన్ కార్డ్ అదేవిధంగా ఓటర్ కార్డ్ అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు దానికి సంబంధించి ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ అనేది అప్లోడ్ చేయడానికి చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ ఆఫ్ ద ఐడిని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాన్ కార్డ్ అనుకోండి, 4 కార్నర్స్ అనేవి క్లియర్గా కనబడాలి. అదేవిధంగా పాన్ కార్డ్లో ఏవైతే డీటెయిల్స్ అయితే ఉంటాయో అవి బ్లర్ అవ్వద్దు, క్లియర్గా ప్రతి డీటెయిల్స్ అనేది కనబడేలా ఉండాలి. ఆ విధంగా మీరు ఫొటోస్ అనేది తీసుకొని ఇక్కడ మీరు ఫ్రంట్ అప్లోడ్ చేయండి, అదేవిధంగా బ్యాక్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఎవరి డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అని చూపిస్తుంది. వెరిఫై చేసుకోండి, ఏవైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోండి. ఆ తర్వాత కింద మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ విధంగా కూడా మీకు మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ డేనే మీకు మళ్ళీ ఏదైతే యాడ్సెన్స్ కి సంబంధించి మీకు ఒక పిన్ అనేది, గూగుల్ పిన్ అనేది మీకు ఇంటికే మీరు ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారో దానికి పంపించడం అయితే జరుగుతుంది. ఆ పిన్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యాడ్సెన్స్ లో అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒక పిన్ అనేది వచ్చిన తర్వాత మీరు ఇది ఎంట్రీ చేసిన తర్వాతనే మీరు ఏదైతే యాడ్సెన్స్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూట్యూబ్ నుండి మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ రావడం అయితే జరుగుతుంది. మీరు మీ మొబైల్లో ఈమెయిల్ అనేది ఓపెన్ చేయండి. ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన నెక్స్ట్ డే మీకు ఈ విధంగా అడ్రస్ పిన్ పంపించామని ఏదైతే మెయిల్ అయితే వస్తుందో ఇక్కడ చూడొచ్చు, మీకు ఈ విధంగా వెరిఫై అని ఈ విధంగా ఒక మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఈ మెయిల్ అనేది పైనకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వెరిఫై అడ్రస్ అని ఈ విధంగా మీకు ఎల్లో కలర్లో చూపిస్తుంది. డైరెక్ట్గా సింపుల్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి యూట్యూబ్ అనేది డెస్క్టాప్ సైట్లో ఈ విధంగా ఓపెన్ చేయకుండా సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇదే డైరెక్ట్గా మీకు యాడ్సెన్స్లో ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు పైన రెడ్ కలర్లో కూడా మీ పేమెంట్ అనేది హోల్డ్ అయింది. ఇక్కడ మీకు యాక్షన్ ఏదైతే మీరు ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలని అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్కి మనం ఇక్కడ పిన్ అనేది ఎంటర్ అయితే చేయాలి. ఏదైతే ఇందులో మీకు పిన్ అయితే వచ్చిందో 6 డిజిట్స్ నంబర్ అయితే ఉంటుంది, ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీరు వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలంటే ముందుగా ఇక్కడ నేను మొబైల్లో చూస్తున్నాను. మీరు మీ మొబైల్లో యాడ్సెన్స్ google.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు మీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పైన చూడొచ్చు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. వాటి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్స్ అని ఉంటుంది. ఇన్ఫో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు పేమెంట్స్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే
మీకు ఇక్కడ ఎన్ని డాలర్లు ఎర్న్ చేశారని చూపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే హౌ యూ గెట్ పేడ్ అని ఉంటుంది. ఇక్కడ కింద యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఇప్పుడు మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీ ఐడి ఆప్షనల్ అనమాట, ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మీరు యాజ్ ఇట్ ఈస్గా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీపక్ అని ఈ విధంగా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే బ్యాంక్ నేమ్ అనేది మీ బ్యాంక్ ఏది అనేది దానికి సంబంధించి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ బ్యాంకుకి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఏదైతే మీ పాస్బుక్ మీద ఉంటుంది, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీ బ్రాంచ్కి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి షిఫ్ట్ బిఐసి. ఈ షిఫ్ట్ బిఐసి అంటే ఏంటంటే మనకు మనీ అనేది డాలర్స్ నుండి ఇండియన్ రూపీస్లోకి వస్తుంది. అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాబట్టి దానికి సంబంధించి షిఫ్ట్ కోడ్ అయితే అవసరం ఉంటుంది. మరి షిఫ్ట్ కోడ్ అనేది మీ బ్రాంచ్కు ఉందా లేదా, ఎందుకంటే అన్ని బ్రాంచ్లకు అయితే షిఫ్ట్ బిఐసి కోడ్ అయితే ఉండదు. ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఉన్నట్టయితే ఎంటర్ చేయండి, లేనట్టయితే ఒకసారి మీ బ్రాంచ్లో కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా మీ హయ్యర్ బ్రాంచ్కి సంబంధించి షిఫ్ట్ కోడ్ అనేది ఉన్నట్టయితే అది కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షిఫ్ట్ బిఐసి కోడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా జైరాబాద్ అనేది నేను సెర్చ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి షిఫ్ట్ బిఐసి కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీది ఏదైతే బ్యాంక్ ఉందో ఏదైతే బ్రాంచ్ ఉందో మీరు ఉంటున్న ఏరియాకి సంబంధించి కోడ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ షిఫ్ట్ బిఐసి కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అనేది చేసి కింద మళ్ళీ రీటైప్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. రీటైప్ అకౌంట్ నెంబర్లో మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇంకా 2 ఆప్షన్స్ అనేది ఎఫ్ఎఫ్సి అని ఉంటుంది. సో ఇవేవి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్గా కింద సేవ్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ యాడ్సెన్స్కి లింక్ అయితే చేయవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్సెన్స్కి లింక్ చేసిన తర్వాత యూట్యూబ్ నుండి పేమెంట్ ఏ విధంగా వస్తుందంటే ఎవ్రీ మంత్ ఏమవుతుంది, ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, ఎవ్రీ మంత్ మీరు ఎంతో కొంత ఎర్న్ చేస్తుంటారు కదా, ఆ విధంగా ఎర్న్ చేసిందంతా కూడా ఎవ్రీ మంత్ మనకు 7th నుండి 12th వరకు అయితే యాడ్సెన్స్లోకి రావడం జరుగుతుంది. యాడ్సెన్స్లో ఎప్పుడైతే $100 అనేది కంప్లీట్ అవుతుందో ఆ $100 అనేది ఎవ్రీ మంత్ 21st నుండి 26 వరకు అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్కి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరి మీరు యాడ్సెన్స్లో మీ ఛానల్కి సంబంధించి యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలనేది మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఏ జీమెయిల్ అకౌంట్తో అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ జీమెయిల్ అకౌంట్తో మీరు ఆ బ్రౌజర్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయండి. యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ లింక్ ఈ విధంగా గూగుల్ యాడ్సెన్స్ అని రావడం అయితే జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఈ పేజీని ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేసినట్టయితే ఇక్కడ మీకు పైన యూఎస్ ట్యాక్స్ ఫామ్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అయ్యి కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేమెంట్స్ అకౌంట్స్ అని రావడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని వస్తుంది. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. కింద స్టార్ట్ ఫామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు మళ్ళీ ఏదైతే మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుందో దానికి సంబంధించి వెరిఫై చేసుకోమని చూపించడం జరుగుతుంది. మీరు మీ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకోగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ నుండి యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా అకౌంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ పేరు చూపిస్తుంది. ఇండివిజువలా నాన్ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు యూఎస్ రెసిడెంట్స్ అని అడుగుతుంది. కాదు కాబట్టి ఇక్కడ కింద నో మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫామ్ టైప్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డబుల్ ఎయిట్ బెన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద
స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఈ విధంగా ఫారెన్ టిన్ అని వస్తుంది. మొబైల్లో చేస్తున్నట్టయితే మీరు పేజీని పైకి స్క్రోల్ చేయండి. ట్యాక్స్ ఐడెంటిటీ అని వచ్చేసి ఇక్కడ మీ పేరు చూపిస్తుంది. ఆ తర్వాత DWE అని ఉంటుంది, అది ఆప్షనల్, అది ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. దాని కింద మనకు కంట్రీ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు కంట్రీ అనేది ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫారెన్ టిన్, ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఫారెన్ టిన్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకు US కి సంబంధించి ఐటీన్ అని ఉంటుంది, అది ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అడ్రస్ కి సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు మీ అడ్రస్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, అదే విధంగా పోస్టల్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీరు స్ట్రీట్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు ఇంతకుముందు AdSense అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ మీరు అడ్రస్ ఇస్తారు కాబట్టి దానికి సంబంధించి చూపించడం జరుగుతుంది. సింపుల్ గా మీరు దాని మీద క్లిక్ చేయగానే కంప్లీట్ అడ్రస్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పోస్టల్ అడ్రస్ అనేది సేమ్ ఉన్నట్టయితే చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ ట్రీటీకి సంబంధించి ఒక్కసారి మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్టెప్ 3 వచ్చేసి ట్యాక్స్ ట్రీటీ అని ఉంటుంది. మన ఇండియా వచ్చేసి US తో ట్యాక్స్ ట్రీటీ అంటే ఒక ఒప్పందం అయితే ఉంటుంది. మనకు ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి yes or no అని అడుగుతుంది. ఇక్కడ yes I am eligible అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఏదైతే చెక్ బాక్స్ అయితే ఉంటుందో దాన్ని టిక్ చేసి ఇక్కడ కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. అదర్ కాపీరైట్ కి సంబంధించి, సర్వీసెస్ కి సంబంధించి, మోషన్ పిక్చర్ కి సంబంధించి 1 by 1 ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆర్టికల్ 12 అనేది సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ అనేది 15 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మళ్ళీ చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆర్టికల్ 7 అనేది సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ అనేది 0 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కింద చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. చెక్ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే మోషన్ పిక్చర్ కి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి కూడా మీరు సేమ్ ఇదే విధంగా ఏదైతే దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి ఆర్టికల్ 12 అనేది సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ అనేది 15 అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా 15 అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ట్యాక్స్ ట్రీటీకి సంబంధించి కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎనీ యాక్టివిటీస్ మీకు US లో ఉన్నాయని అడుగుతుంది. లేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది ఏదైతే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ చెక్ బాక్స్ వస్తుంది, దాన్ని టిక్ చేసి మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ట్యాక్స్ డాక్యుమెంట్స్ కి సంబంధించి గో పేపర్లెస్సా లేకపోతే మీకు పోస్టర్లో ఆ డాక్యుమెంట్స్ కావాలని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంప్లీట్ గా డాక్యుమెంట్ ప్రివ్యూ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మళ్ళీ మీకు ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే ట్యాక్స్ సర్టిఫికేషన్ కి సంబంధించి దాన్ని టిక్ చేయండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏదైతే మనకి ఇక్కడ మిగతాది సర్టిఫికేషన్ కి సంబంధించి అడుగుతుంది, దాన్ని టిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద ఫైనల్ గా బెనిఫిషియల్ కి సంబంధించి ఓనర్ నేమ్ చూపిస్తుంది. ఆ తర్వాత కింద yes or no అనేది 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. yes అనేది సెలెక్ట్ చేసుకోండి. yes అనేది సెలెక్ట్ చేసుకొని కింద మీకు ఫైనల్ గా మీ ఫుల్ లీగల్ నేమ్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ గా మీకు ఇక్కడ కింద సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు అన్ని కరెక్ట్ గా ఇచ్చినట్టయితే వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా అప్రూవ్ అనేది రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.